ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్ మోడల్ ఒకటి చూద్దామండి. లాంగ్ ఫ్రాక్కి నెక్ మోడల్ ఇది. ఇక్కడ ఇలా రావాలి కాబట్టి మనం ఫస్ట్ పేపర్ కటింగ్ తీసుకుందాం. దీంతో పేపర్ కటింగ్ తర్వాత ఈ మోడల్ ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. చెస్ట్ లూజ్ చూద్దామండి. ఫస్ట్ కుట్లలోకి లేకుండా ఖచ్చితమైన కొలత తీస్తున్నాను. 18.5 ఉంది. 18.5 అంటే మనం 2 ఇంచెస్ కలపాలి. 2 ఇంచెస్ కలిపితే 20.5 అవుతుంది. 20.5 మనం 4 మడతల మీద దీన్ని వేసినప్పుడు 20.5 అయితే అప్పుడు ఎంత అవుతుంది? 10 పైన 1/4 ఇంచ్ వస్తుంది. అంటే ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడికి కుట్లు వచ్చినాయి, ఇక్కడికి కటింగ్ పెట్టుకోవాలి. 10.5 మార్క్ చేసుకున్నాను. బోట్ నెక్కి వెనక ఈ డ్రాప్ టైప్లో కొంచెం హెవీ నెక్ వచ్చింది. దీన్ని డ్రాప్ నెక్లో ఇంకా చిన్న సైజు పెట్టాలి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ ఎక్కువ పొడవు ఉంటుంది కానీ బాడీకి ఇంత పొడవు, ఈ బ్లౌజ్ అంత పొడవు పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళ బాడీ పొడవును బట్టి 16.5 పెడుతున్నాను. బాడీ పొడవు చూసుకొని ఇప్పుడు బోట్ నెక్కి 4.5 ఇక్కడ మార్క్ చేసుకోండి. 4.5 ఇక్కడ మార్క్ చేసి ఇక్కడ 3.5 మార్క్ చేసుకోండి. 3.5 మార్క్ చేసిన తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ తీసేయండి. ఇక్కడ భుజం దగ్గర నుంచి 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదండి. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టిన దగ్గర నుంచి 5.5కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ గుర్తుపెట్టుకోండి. ఈ నెక్ కాబట్టి ఇది ఎక్కువ కిందకి దిగకుండా చూసుకోవాలండి. మెడ దగ్గరికి బాగా పైకి వచ్చేలాగా చూసుకోవాలి. ఈ పాయింట్ అంటే ఇది మరీ కిందకి దిగకుండా ఉంటుంది. అప్పుడు బాడీ పొడవు 16.5 పెట్టాము. ఈ 16.5 దగ్గర నుంచి ఒక 2.5కి నెక్ పెట్టండి. ఇది పెద్దది అవ్వకూడదు. అంటే ఈ మోడల్ వచ్చేటప్పటికి ఇది తక్కువ రావాలి, నెక్ తక్కువ రావాలి. ఈ విధంగా పెట్టుకొని ఇది కూడా మార్క్ చేసేయండి. కుట్లలో ఉంచుకొని మార్క్ చేసి ఇటువైపు కూడా ఎక్కడ వరకు రావాలో అది మార్క్ చేసేయండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోండి. ఇక్కడ ముడత రాకుండా ఉండటానికి ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకొని వెనక పార్ట్కి వచ్చేసరికి 1 ఇంచ్ పెట్టుకోండి. 1 ఇంచ్ పెట్టుకొని మనకి ఇక్కడ కుట్లు పడతాయండి. ఇక్కడ కుట్లు పడే దగ్గరికి రెండు కూడా సమానంగా ఉండాలి. 1.5 ఇంచ్ దగ్గరికి ఇక్కడికి కుట్లు పడతాయి. ఈ పడే దగ్గరికి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కూడా ఇక్కడ కలిసిపోవాలి. బాడీకి నడుము వైపుకి వచ్చేలాగా ఒక 1.5 ఇంచ్ క్రాస్ తీసేయాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కు ఏం తీయకూడదు.
కట్ చేసేద్దామండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసామండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నెక్ కూడా చూద్దాము. వెనక ఇక్కడ హుక్స్ పెట్టుకోవాలండి. హుక్స్ పెట్టడానికి ఇక్కడ డ్రాప్ నెక్ పెడదాము. ఇప్పుడు ఈ పేపర్ కటింగ్స్ని ఈ క్లాత్ మీద పెట్టి కట్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ అండి ఇది. ఫ్రంట్ పార్ట్కి మనం ఇక్కడ ఈ డిజైన్ కుట్టాలి కాబట్టి ఇక్కడ మనం ఖర్చు ఎక్కువ వదిలిపెట్టుకోవాలి. క్రింది వైపున మామూలుగానే మనం పేపర్ కటింగ్ కరెక్ట్ కొలత తీసాం కాబట్టి పేపర్ కటింగ్తో సమానంగా తీసేద్దాము. ఇక్కడ మాత్రం ఈ డిజైన్ కుట్టే దగ్గర ఇంత ఖర్చు పెట్టుకోండి. ఈ పై పార్ట్కి కూడా అంతే. పైన అంతా కూడా కరెక్ట్గానే తీసుకోండి. ఈ క్రింది వైపున కట్ చేసేటప్పుడు మాత్రం ఖర్చు ఎక్కువ పెట్టండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా మార్క్ చేసేసుకొని కట్ చేసేద్దాం. హ్యాండ్స్ తీద్దామండి. ఇప్పుడు లూజు 8.5 ఇంచెస్ ఉంది. పొడవు 11 ఇంచెస్ పెట్టానండి. ఇది మళ్ళీ సమానంగా చేద్దాం. ఇక్కడ ఈ క్రింది వైపు లూజు 6 పెడదాము. పై పొడవు కంటే క్రింది పొడవు ఒక 3 ఇంచెస్ తగ్గించండి. పై వైపున 1.5 ఇంచు, ఈ క్రింది వైపున ఒక 2 ఇంచెస్ వరకు కూడా 2 లైన్స్ కలిసే ఉండాలి. ఇక్కడ చిన్నగా డాట్ పెట్టుకోండి. సెంటర్ ఒకటి పెట్టుకోండి. సెంటర్ 1/2 ఇంచు లోపలికి ఇట్లా పెట్టుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర డిజైన్ కుట్టాలండి. ఇది గోటు వేయాలి. ఇక్కడ ఈ గోటు వేయటానికి మనం క్రాస్ ముక్కలు తీసుకోవాలి. ఈ కలర్ గోటు వేస్తున్నాను. క్రాస్ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం మధ్యలో పెట్టి ఇలా గోటు ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా జాయింట్ చేయటం అయిపోయిందండి. బోట్ జాయింట్ చేసాము. దీనిపైన లైనింగ్ పెట్టేసి జాయింట్ చేయటమేనండి. ఈ విధంగా రెండింటిని అంటే మధ్యలోకి ఆ గోట్ క్లాత్ రావాలి. ఈ విధంగా పెట్టి జాయింట్ చేద్దాం.
ఇది నెక్ అండి. ఇక్కడ మనం మోడల్ కుట్టాలనుకున్నాం. ఇది జాయింట్ చేసాము, ఇట్లా వస్తుంది గోటు. ఇప్పుడు మెడ కూడా అలాగే జాయింట్ చేద్దాం. కూడా ఇప్పుడు వేసేద్దామండి దీనిపైన. ఈ పార్ట్ మనం గోటు వేయటం అయిపోయిందండి. ఇది ఇలా వచ్చేలాగా మనం కుట్టాలి. ఇప్పుడు దీనిపైన పెట్టి కుట్టేయాలి. అందుకని రెండు మడతల మీద వేసి ఇక్కడ మార్క్ చేసుకోండి. సెంటర్ మార్క్ చేయండి రెండు వైపులా కూడా. పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు భుజాలు జాయింట్ చేద్దాము. రెండు వైపులా భుజాలు జాయింట్ చేద్దాం. బాడీ కుట్టేయటం అయిపోయిందండి. మనం ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ చేద్దాం. హ్యాండ్కి సెంటర్లో గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఈ పీస్ని సగం వరకు ఇక్కడికి వచ్చేలా పెట్టాలండి. మిగిలిన సగం పూర్తిగా వచ్చేలాగా పెడదాం. దీన్ని మడతేసి పెట్టి కుట్టాము ముందుగానే. ఇప్పుడు ఈ క్లాత్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టి కుడదామండి. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో కూర్చొచ్చేలాగా లైనింగ్ పెట్టి కుట్టేయాలండి. పైన ఎడ్జ్లో ఒక కుట్టు వేయాలండి. ఇక్కడ ఇంకొక రెండో కుట్టు వేయాలండి. హ్యాండ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. 2 హ్యాండ్స్ జాయింట్ చేయడం అయిపోయిందండి. కుచ్చు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు బాడీకి జాయింట్ చేద్దాం. ఫ్రంట్ ఒక 2 డాట్స్, బ్యాక్ ఒక 2 డాట్స్ వేయాలండి. ఇక్కడ భుజం ఎదురుగా వచ్చేలాగా ఇక్కడ డాట్స్ వేద్దాం. ఇప్పుడు
బాడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్కి కింద కూడా వెయ్యాలి. అవి నేను మళ్ళీ వేరే వీడియో పెడతాను. ఈ లాంగ్ ఫ్రాక్ని లెహంగా మోడల్లో డిజైన్ చేసామండి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.